me, touch me. Zara, zara, kiss me, kiss me, kiss me. Zara, zara, hold me, hold me, hold me. ఉప్పల్ బాలకి హీరోయిన్స్ అంటే చాలా ఇష్టం అన్నారు కదా, మీరు హీరోయిన్ కూడా చేశారని అంటున్నారు కదా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఒక డైలాగ్ నవరసాల్లో చెప్తే బాగుంటుంది. నువ్వు నన్నేం చేయలేవురా. నువ్వు అలా చూడకు, కన్నంత నా మీదనే ఉంది. కాపాడండి, నన్ను రక్షించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్, సోషల్ మీడియా ట్రెండింగ్ స్టార్ అని చెప్పుకోవచ్చు ఉప్పల్ బాల్ అయితే మన పక్కన ఉన్నాడు. సో ఏంటి ఈ లైఫ్ ఏంది అన్నీ అయితే అడిగి తెలుసుకుందామా. సో నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, ఈ మధ్యకాలంలో బెట్టింగ్ యాప్స్ అయితే ట్రెండింగ్ నడుస్తుంది. మేబీ మీకేమన్నా ఆఫర్లు అంటే వచ్చిందా? చెప్పాను కదండి, బెట్టింగ్ యాప్ వ్యవస్థ నేను చేయని ప్రమోషన్ అని చెప్పాను. ఎందుకంటే పాపం సొమ్ము నాకు అక్కర్లేదు. ఒకరు పుక్కడికి వచ్చిన డబ్బు నేను ఎప్పటికి తినను. ఒకరిని మోసం చేసి ఒకరిని దోచుకున్నంత కర్మ నాకు అయితే రాదు. ఓకే, మోనాలిసా హీరోయిన్ అయింది, మరి మీ పరిస్థితి ఏంటి? ఆమె హీరోయిన్ అయితే నేను కూడా హీరోయిన్ అయినా ఆల్రెడీ. హీరోయిన్ అయ్యారా? ఏ సినిమాలో ఉన్నారు అసలు? చాలా సినిమాలు చేశాను నేను. మోనాలిసా కన్నా రేంజ్ ఎక్కువ ఉంది నాకు ఉప్పల్ బాల్ అంటే మార్కెట్లో. ఓకే, నా అన్వేషణ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇక నా అన్వేషణ ఇప్పించిన మొబైల్. ఓకే, అంటే మీకు ఆయన మంచి ఫ్రెండ్, మంచి అన్నయ్య, మంచి దేవుళ్ళు లాంటి గుడ్ పర్సన్ నా లైఫ్లో ఆయన. ఓకే, ఉప్పల్ బాల్కి హీరోయిన్స్ అంటే ఇష్టమా, హీరో అంటే ఇష్టమా? హీరోయిన్స్ అంటే ఇష్టం. హీరోయిన్సా? ఎందుకలా? అది నా సేమ్ పాపం చేసారు. అట్లేం లేదు, అనుష్క అంటే ఇష్టం నాకు, హీరోలు అంటే కూడా ఇష్టం. ప్రభాస్ అంటే ఇష్టం నాకు, పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం, కొంతమంది ఇష్టం. ఓకే, ఉప్పల్ బాల్ బిగ్ బాస్ సీజన్ నెక్స్ట్ సీజన్లో కనిపించబోతున్నారంట. టాక్ వచ్చింది, మరి బిగ్ బాస్ తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. నేను బిగ్ బాస్కి వెళ్తున్నా, నా పేరు అయితే వచ్చింది. మరి అదృష్టం తీసుకుంటే ఆ నాగార్జున పుణ్యానంగా ఈ ప్రజలు దేవుని దయ వాళ్ళు వెళ్తే హ్యాపీగా ఫీల్ అవుతాను. నిజంగా ఏ మాట కామాట బిగ్ బాస్లో కనిపించే ఫేస్ అంటారా మీది? అంటే నాకు ఏం తక్కువ ఉంది, నాకేం తక్కువ లేదేంది, నాకు అంత టాలెంట్ లేదా? బిగ్ బాస్ పోయిన వాళ్ళు అందరికన్నా నేనేం బెటర్. చెప్పండి, ఓయో రూమ్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎవరి ఇష్టం వాళ్ళండి. నువ్వు కూడా ఓ రూమ్ కావాలంటే అంటే మీరు రెగ్యులర్గా పోతారంట కదా. నేను ఎందుకు పోతాను, నువ్వు రా, మరి ఇద్దరం కలిసిపోదాం. అవునా? సరే, కానీ ఇప్పుడు లవ్ మీద ఉన్న ఒపీనియన్ అంటే, ఇప్పుడు లవర్స్ చాలామంది కలుస్తుంటారు, విడిపోతుంటారు. సో దాని మీద నిజంగా లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఈ మధ్యలో అందరు లవ్ చేయడం వేరే, ఇడిపోవడం వేరే, మధ్యలో వదిలేయడం నచ్చట్లేదండి. ఒక మనిషిని ప్రేమించి ఫ్రెండ్షిప్ చేస్తే సచ్చదాకా ఉండండి, లేదంటే అలాంటప్పుడు ఉండనప్పుడు శాత కానప్పుడు ఉండకండి. కానీ ఒక మనిషిని బాగా ప్రేమించి కొన్ని రోజులు మాట్లాడి లాస్ట్లో వాళ్ళ నెంబర్ బ్లాక్ చేయడం, వాళ్ళ ఫోన్లు ఎత్తపోవడం, అంటే వాళ్ళు ఎంతో సైకోలాగా ఈ చచ్చిపోని ప్రయత్నిస్తున్న గురించి ఆలోచించండి కొంచెం. అండి మీ అందం, మీ టచ్చర్ చూసుకోవడం కాదు, వేరే వాళ్ళ ఫీలింగ్ కూడా అర్థం చేసుకోండి. ఓకే, ఉప్పల్ బాలకి హీరోయిన్స్ అంటే చాలా ఇష్టం అన్నారు కదా, మీరు హీరోయిన్ కూడా చేశారని అంటున్నారు కదా. ఒక డైలాగ్ నవరసాల్లో చెప్తే బాగుంటుందని. నువ్వు నన్నేం చేయలేవురా. నువ్వు అలా చూడకు, కన్నంత నా మీదనే ఉంది నీకు. ఓకే, చెప్పు ఇంకో రసం. రసాల్లో అంటే హాస్యం, శృంగారం, కరుణ, శాంతి, భయానిక, ఇలా అన్ని ఆల్రెడీ శృంగారాలు చూపించాను. ఇప్పటి వరకు నేను చేసింది ఏమి అన్ని ఒక భయానిక రసం. భయపట్టించు, ఉప్పల్ బాల్ భయపట్టిస్తే ఎలా ఉంటుంది? రారా, కాపాడండి, నన్ను రక్షించండి ప్లీజ్. అసలు ఏం జరిగింది? హాస్యం, హాస్యం అన్న, శృంగారం కాదు. అలా చేయాలి, అది తెలియదు నాకు. బ్రహ్మానందం గారు గుర్తు చేసుకోండి, కామెడీ. లక్ష్మి 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 కిస్మి 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 ముచ్చిమి ముచ్చిమి లక్ష్మి. చాలు చాలు. ఓకే, కరుణారసం, ఎమోషనల్గా మంచి కరుణ. ఉప్పల్ బాల్ ఏమి తప్పు చేశానో, ఇంత శిక్ష నాకెందుకో, ఇంత బాధ పెడుతున్నా తట్టులేకపోతున్నాను, ఎందుకు ఈ జన్మ నాకు, నేను చచ్చిపోతాను, నాకు ఇంకెవరు వద్దు అనుకుంటున్నా. ఓకే, సూపర్ నైస్. సో ఎందుకు అడుగుతున్నానంటే, మీరు బిగ్ బాస్ పోతున్నారు కదా, సో ఈ బిగ్ బాస్లో కూడా ఇలాంటి నవరసాలు చాలా రకరకాలుగా కనిపిస్తుంటే నేను దానికి సెట్ అవుతారా కదా అనేసి ఒక టాస్క్ అంతే. లేదు, నేను బిగ్ బాస్కి వెళ్ళానంటే బిగ్ బాస్ రేటింగ్ కాదు అసలు. నేను బిగ్ బాస్కి వెళ్తే ఇప్పుడు చూడండి, బిగ్ బాస్ చూస్తారు మీరు లైఫ్లో. మీకు అగ్గిపెట్ట మచ్చకి బాండింగ్ ఏంటి అసలు? చాలా వీడియోస్లో నాకు మంచి ఒక ఫ్రెండ్ అన్నయ్యలు అంటాడు. అన్నయ్యలు అంటాడేనా? ఓకే, ఒకసారి లైవ్లో కాల్ చేయొచ్చు కదా, మీ బాండింగ్ ఎలా ఉంటుంది? ఫోన్ ఎత్తాడు. అవునా? ఇప్పుడు తాయి వండుకుంటాడు. ఓకే, ఉప్పల్ బాల్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మీ గురించి మీరు. నేను ఏం చెప్తానంటే ఏం చెప్పలేనండి. నేను చాలా మంచోడిని, చెడ్డు అని చెప్పలేదు. నేను ఈ మధ్యలో కొంచెం 3 days నుంచి మంచిగా లేను. ఎందుకు, ఏమైంది? కొంచెం ప్రాబ్లమ్స్.
ఇంటి ప్రాబ్లమ్స్ ఓకే ఉండేది, ఓకే కొంచెం క్లియర్ అయింది ఇప్పుడే. ఓకే. ఉప్పల్ బాలు మంత్లీ ఒక 10 lakhs సంపాదిస్తాడంట, నిజమా? 10 లక్షలు సంపాదిస్తే నీ దగ్గరికి రాకుంటే. ఓకే. ఎందుకు సంపాదిస్తలేవా? చాలా ఫాలోయింగ్ ఉందన్నారు. మస్తు ఫాలోయింగ్ ఉంటుంది, ఏం రూపాయి రావట్లేదు, ఆమ్దానే లేదు, ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది అవునా పరిస్థితి. అవునా. మరి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి అసలు? చాలా మూవీస్లలో కూడా కనిపించబోతున్నారని చాలా వీడియోలు చెప్తుంటారు. మూవీ చేస్తున్నాను, చిరంజీవి గారి సినిమాలో కూడా కనిపించబోతున్నారా? ప్రభాస్ సినిమాలో కూడా కనబడిపోతున్నా అతి త్వరలో. ఓకే. స్పిరిట్ సినిమా లేదా మళ్ళీ మేబీ ఏం సినిమా? చూడండి, చూసాక తెలుస్తుంది కదా మీకు. ఓకే. చూసారా గైస్, ఉప్పల్ బాల్ అయితే ఫ్యూచర్లో ప్రభాస్ గారి సినిమాలో అయితే కనిపించబోతుందంట. సో చెప్పండి, ఇంకో డైలాగ్ ఏదన్నా జోష్ ఉండాలి కదా. జోస్ ఉండాలంటే నువ్వు నన్ను మంచి చేయాలి. ఇది తప్ప ఏదన్నా చెయ్యి. జోస్ అంటే ఉన్నదే చెప్తున్నాయి, బాధలో ఉన్నా కదా అని చెప్పాను కదా. ఓకే. కొంచెం అట్లా చెప్పండి, ఎందుకు ఏం బాధ అయింది ఒకసారి? కష్టాలు అనేది చాలా మందికి వస్తుంటాయి పోతుంటాయి, నాకు కూడా బాధ ఉంది, క్లియర్ అయింది. ఓకే. మీరంతా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, అంతా మీరంతా ఒక షో లాంటివి చేస్తుంటారు సిటీ అవుట్కట్స్లో. అవును. సో అది ఎందుకు చేస్తున్నారు అసలు? జనాలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు ఆ షో ద్వారా? జనాలకి ఎందుకంటే మేము 10 మంది ఎంటర్టైన్మెంట్ ఇస్తాం, 10 మంది చూసి నవ్వుకుంటారు, మా వీడియోస్ అంటే చాలా మందికి ఇష్టం, మేము 10 మంది నవ్విస్తాం కానీ ఒకరిని బాధ పెట్టాం. ఓకే. ఉప్పల్ బాలు ఇలా అవ్వడానికి కారణం ఏంటి? అది నా ఇష్టం, నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం కాబట్టి ఇట్లా అయ్యాను. ఓకే. మీకు ఫేవరెట్ హీరో అంటే ఎవరు? ఏం తిన్నారు? దగ్గు. అనుష్క, కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పాను 2 days నుంచి. ప్రభాస్ అంటే ఇష్టం అన్నారు కదా, ఒక ప్రభాస్ డైలాగ్ చెప్పు. మొక్కే కథను పీక కోసేస్తే పీక కోస్తాను. అది ప్రభాస్ డైలాగ్. అసలు నీ ఫేవరెట్ హీరో నేను అసలు? అయ్యో కాదు, ఇది కాదు. అమ్మ తోడు నరికేస్తాను. అంతేనా? ఫేవరెట్ హీరో అన్నా మరి? ఛత్రపతి డైలాగ్ అంటే ఇష్టంగా నాకు చెప్పడానికి రాదు. ఓకే, నేను చెప్తాను, నువ్వు చెప్తాను. చెప్తా. ఓకే. వాడిపోతే వీడు, వీడిపోతే నేను పోతే నా అమ్మ, మొగుడంటే ఇవ్వడానికి అధికారం. వాడిపోతే నేను పోతే వాడు, ఎవరైనా అధికారానికి వచ్చిన నా అమ్మ మొగడేసరి అడ్డంగా నరికి పారేస్తా అమ్మతో. ఈ మధ్యకాలంలో అఘోరిని అయితే చాలా దారుణంగా తిట్టారు. అసలు ఎందుకు? ఆ రీజన్ ఏం తిట్టడానికి? అంటే దొంగ అఘోరి కాబట్టి తిట్టారు, అది మంచి కాదు. వస్తుంది దొంగ ముండ, అఘోరి ముండ, అందుకే అది మార్కెట్లో చెప్పుతో కొడతాను అంటే అది దొంగది కాబట్టి తిట్టాను. ఓకే. అనుష్క ఇష్టం అన్నారు కదా, ఒకసారి అనుష్క డైలాగ్ ఏమని చెప్తావా? సూరి ఏమండి, ఇప్పుడే సూర్య వాళ్ళ లవర్తో బయటికి వెళ్ళాడండి, ఎందుకు పంపించావు? నీకు చెప్పొద్దని చెప్పాడు, అందుకే నేను చెప్పలేదు, మా ఇద్దరం కలవాలనితో నేను చెప్పలేదు, సూర్య అక్కడికి వెళ్ళారు ఓకే అని చెప్పు. ఓకే. నెక్స్ట్ మొన్ననే ఐపీఎల్ అయిపోయింది కదా, మరి బ్యాటింగ్ అంటే ఇష్టమా, బౌలింగ్ అంటే ఇష్టమా? నాకు బ్యాటింగ్ అంటే బాగా ఇష్టం. అవునా? ఓకే. రెడీయా? ఓకే. బ్యాటింగ్ ఆడదామా మరి నెక్స్ట్? నాకు నిజంగా నాకు వాడు గెలుస్తానని మస్తు కళ్ళుగా ఓడిపోయిన బాధపడ్డా. ఓకే. ఓకే. థ్యాంక్ యూ, ఇంతసేపు మాకు సపోర్ట్ చేసినాను, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారుగా గైస్, ఉప్పల్ బాల్ అయితే చాలా విషయాలు అయితే చెప్పారు, ఫన్నీగా. ఇది జస్ట్ ఫన్ వింటారు అనుకొని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్, దట్స్ ఇట్, బాయ్.